मित्रम सिंह, मैं भाई और बहनों, मैं हिंदुस्तान के लिए అందరికీ నమస్కారం. నమస్తే హైదరాబాద్. నాకు కొంచెం తెలుగు వచ్చు. మీ సోనియా గాంధీ హూ, అవర్ రాహుల్ బేటా, ద అప్కమింగ్ ప్రైమ్ మినిస్టర్, అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ఆల్ అవార్డిస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అక్కయ్య, నమస్తే అన్న, నమస్తే చెల్లమ్మ. ఈరోజు అవార్డు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి, డిజిటల్ మీడియా అవార్డులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏం మాట్లాడతావు? కూర్చో. ఎప్పుడు నిచ్చవయ్యా బప్పని విష్ణు నాకు అవార్డు? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు పిలవలేదయ్యా ఆయన. ఇప్పుడు మాట్లాడతావా? నువ్వు కూర్చో. నువ్వు మాట్లాడతావు, మధ్యలో మాట్లాడతావు, మరొకటి కాదు. అరే బాబు, ఈరోజు నేను కూడా సోషల్ మీడియా స్టారు, మాకు కూడా ఏదైనా అవార్డు ఉంటే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అరే బాబు, లైట్ అయినా అసలుకే బ్లాక్గా ఉన్నాను, తెల్లగా కనబడాలంటే వద్దులే వేసుకోండి. నేను ముందే చెప్పాను తమ్ముళ్ళు, ఏ రోజు ప్రతి ఒక్కరు చెప్పాను, ఈ అవార్డు పేరు ఇచ్చిందే నేను బొప్పని విష్ణుకి. అవునా కదా తమ్ముడు? అడగండి, కావాలంటే ఆంధ్రాలో కూడా పెట్టాలి. ఏందా లొల్లి? ఆ కెమెరాలు బంద్ చేయవా? రాహుల్ పద్ధతి వచ్చాడా? రాహుల్ అవార్డులు ఇస్తున్నా, నాకు కూడా ఇవ్వాలి కదా. ఇట్లా అయితే బంగారు తెలంగాణ. ఆడ ఈడ కాదు, అందరూ బాగుండాలని తెలియజేస్తూ, అన్న వచ్చాడు, అన్న విన్నాడు, అన్న అవార్డు తీసుకుంటా అన్నాడని చెప్తా ఉన్నాను. ఈరోజు విచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అన్న బాగున్నారా? అవ్వ బాగున్నారా? అందరూ బాగున్నారు. పాదయాత్ర అంటే ఏంటండి? పాదయాత్ర అంటే పాదాల మీద నడుస్తూ చేసే యాత్ర. ఆడపిల్ల అని ఎందుకన్నారో తెలుసా? ఆడపిల్ల కాబట్టి. చూశారు కదా, 191 దేశాలు తిరిగాను. ఇలాంటి అవార్డులు బొప్పని విష్ణు ఇస్తాను. నాకు వద్దులే తమ్ముడు, యుద్ధాలు ఆపే బిజీలో ఉన్నానని చెప్పాను. సరే కదా, నా తెలుగింటి ఆడపడుచులకు, నా అన్న తమ్ముళ్లకు, విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూభారతినన్నట్టుగా. నిజంగా ఈరోజు ఈ అవార్డులు చూస్తుంటే తెలుగు పరిశ్రమనే కాదు, డిజిటల్ మీడియా కూడా అభివృద్ధి చెందుతుంది. అందరూ కూడా ఇలాగే సినీ పరిశ్రమను, సోషల్ మీడియాను ముందుకు రోజు అవార్డు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బొప్పన విష్ణు గారికి నా హృదయపూర్వక